దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బోరాధ్వనితో ఆయనను స్తుతించుడి, బోరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, ఆ స్వరమండలములతో, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో, ఎలా పూజించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వైద్యములతో, ఆ తంతి వైద్యములతో, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మా ప్రియ తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఈ స్థలములో మూలరాతిని వేయడానికి దేవా సిద్ధపడుతూ వస్తున్నటువంటి ఈ తరుణములో, ఈ సమయములో దేవా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని, ఈ కార్యక్రమం అంతా నీ నామ మహిమార్థంగా మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన, ఇది మొదలుకొని పని అంతటిలో కూడా నిరాటంకంగా చక్కగా సజావుగా మీరే జరిగించి ఒక మంచి మందిరాన్ని మీరే నిర్మించమని, ఈ కార్యాలు జరిగించమని కోరుకుంటూ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తోత్రాలు చెల్లించి వేడుకుంటూ వస్తున్నాము తండ్రి. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. ఎండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టుబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. వచనాలు చదువుకుందాం. మనుషుల చేత సృజింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయులకు ప్రభువునద్దుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా అనగా, నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసించువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖనమునందు రాయబడి ఉన్నది. ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది,
మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపను బట్టి, నీ ప్రేమను బట్టి మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు వందనాలు. నీ సేవకులమైనటువంటి మేమందరము కలిసి ఈ స్థలంలో ఇంతవరకు నాయన ప్రభు పాట పాడి నీ నామాన్ని ఘనపరిచి నాయన నీ వాక్యాన్ని ప్రభు ధ్యానించుటకు నీ కృపనిచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు. నాయన ప్రభు, ఇదిగో నాయన మీ దాసులు ప్రభు ఆమోస్ గారిని బట్టి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. నమ్మదగిన దేవ, గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వకృపానిధి నాయన ప్రభు, ఇదిగో మేము నిలబడినటువంటి ఈ స్థలంలో నాయన మందిరాన్ని నిర్మించడానికి, మూలరాతిని వేయడానికి మీ దాసులను అభిషక్తులు మీరు ఏర్పాటు చేసినందులకై నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా మా మధ్యలోనికి వచ్చి మాతో ఉండి ప్రవ్వా ఈ మూలరాతిని నాయన మీరే స్వయంగా వేయండి. నాయన నమ్మదగిన దేవా నీకు వందనాలు తండ్రి. ఈరోజు మొదలుకొని చేయబోతున్నటువంటి ప్రతి పని ప్రవ్వా నాయన ప్రభా మరలా నాయన ఆలయ ప్రతిష్ఠ ఆరాధన వరకు నాయన చక్కగా నాయన ప్రభా ప్రతి కట్టడము అయ్యా కట్టించి సహాయం చేయండి. కావలసినటువంటి సమస్తమైనటువంటి మెటీరియల్ సమకూర్చండి, ధనమును సమకూర్చండి, పనివారిని సమకూర్చండి, నమ్మకమైనటువంటి వ్యక్తులను ఏర్పాటు చేయండి తండ్రి. ప్రార్థనాపూర్వకంగా ప్రవ్వా ఈ పనిని ప్రారంభిస్తూ ఉండగా నీ కృపను ఈ స్థలంపై ఉంచండి తండ్రి. నాయన ఎటువంటి ఆటంకములు, ఎటువంటి అవరోధాలు ప్రవ్వా కలగకున్నట్లుగా నాయన ఈ యొక్క స్థలం చుట్టూ నీ కాపుదల, భద్రత, క్షేమమును దయచేయమని అడుగుచున్నాం. నాయన మెటీరియల్ వచ్చేటువంటి విషయంలో కూడా నీ సహాయం చేయండి ప్రవ్వా. నాయన ప్రభా మీ దాసుల దగ్గర ఏమీ లేదు, సమస్తం ఎరిగినటువంటి దేవుడు నీవు నాయన. అయ్యా నువ్వు గొప్ప దేవుడు నాయన, సర్వోన్నతుడు నాయన. ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం మీ దగ్గర ఉంది. గొప్ప దేవా నీకు వందనాలు నాయన. ఈ కార్యమును వారు తలపెడుతూ ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిస్తూ ఉన్నప్పుడు నాయన ఆదును అంత వరకు మీరు అధ్యక్షత వహించి చక్కగా ఈ నిర్మాణం, ఈ కట్టడం పూర్తవునట్లుగా సహాయం చేయమని, నీ కృపను విస్తరింప చేయమని నాయన. సంఘాన్ని మీరు ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. అయా ప్రవ్వా నూతన కార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. సర్వ సమాజముతో ఇలా సెలవిచ్చును. దేవుడు కోరికనున్న కుమారుడైన సొలొమోను ఇంకనూ లేతప్రాయం గలవాడై బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమును కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, ఎంతైన వర్ణము గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి విలువగల నానావిధ రత్నములను, చలువరాత్రి రాయును విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరం మీద నా కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తం నేను ఇచ్చేదను. భూమి ఆకాశములకు సృష్టికర్తయు సర్వోన్నతుడమునైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన మీ నామమునకు మేము ఆరోపించుకుంటున్నాం. ఓ దేవా, సృష్టి యావత్తును సృజించిన దేవుడవు నీవు. భూమి నాదే, మీరు దాని మీద కాపురం ఉండ పరదేశులు అన్నారు. భూమియు దాని సంపూర్ణతయు లోకమునందు దాని నివాసమును యెహోవావే అని రాయబడి ఉంది. సమస్త భూమియు నాదే కదా అన్నారు. అప్పుడు భూమి యెహోవాదని నీవు తెలుసుకుందాం అనే మాట కూడా ఉంది. భూమిని గుర్చేలాగా అనేక వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ దాసులు 2004లో ఈ స్థలం మందు అడుగుపెట్టారు. చిన్న స్థలాన్ని మీరు ఇచ్చారు. అప్పటికి అదే కష్టతరం అయిపోయింది ఆ పని చేయడం. ఇన్నాళ్ళు ఎలాగో ముక్కు మోసుకుని ఊపిరి బిగబెట్టి ఆ మందిరంలో గడిపారు. అది పడిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. దీనికి ముందుగా రాజమ్మ గారిని, జగన్నాథరావు గారిని మేము జ్ఞాపకం చేసుకోవడం అవసరం. ఆమోస్ గారి తల్లిదండ్రులు, వారిని బట్టి నేను చెల్లిస్తాను. వారికి మీరు సంతానం అనుగ్రహించిన 2 కుమారులు 2 కుమార్తెలు, అందరి కుటుంబాల కొరకు కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ కుటుంబంలో నుండి మీరు పేరు పెట్టి పిలిచి ఎన్నడూ ఎప్పుడూ చెవులతో విన్నటువంటి ఈ ఊరు పేరు ఆయనకు బయలుపరిచి
అన్నవరపాడు అనే గ్రామానికి నడిపించి పరిచర్య ప్రారంభింపు చేసి మీరు వాడుకుంటూ వచ్చారు. ఈ సమయంలో మీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకున్న తప్పదు. ఆయనకు జీవిత భాగస్వామిగా, అర్ధాంగిగా, సహధర్మచారినిగా మీరు అనుగ్రహించిన మీ దాసురాలు, మీ దాసుడు కలిసి ఆ ఇంట్లో ఉన్నప్పుడు కానీ, మందిరం వచ్చినప్పుడు కానీ ఎంతగా కన్నీళ్ళు కార్చారు, ఎంతగా ప్రయాసపడ్డారో, ఏ విధంగా ప్రార్థన చేశారు. నీ సన్నిధిలో ఉన్నాయని అమ్మమ్మ జల్లేరు మీరు పిలుచుకున్నారు. ఆమోస్ గారు ఒంటరి జీవితంలో నీవే తోడుగా నడిపిస్తుంది. తలుచుకుంటే గుండె పగిలే విషయాలు. ప్రారంభం నుండి మీరు అనుగ్రహించిన విశ్వాస బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తాను. పేరు పేరు చొప్పున వారందరి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను. మొదటి నుండి ఇప్పటి వరకు మీ దాసులతో కలిసి చేయూతనిస్తూ సహకారాలు అందిస్తూ ఈ పరిచర్లో పాలు పంచుకుంటూ ప్రయాసపడుతున్న బిడ్డలందరి కొరకు మరోసారి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలన్నీ సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, సమాధానంగా ఉంటాయి. ప్రతి కుటుంబాన్ని దేవాలయముగా చేయండి. ప్రతి కుటుంబాన్ని పరలోకంగా చేయండి. ప్రతి గృహాన్ని దేవాలయముగా చేయండి. ఆయా కుటుంబాల్లో ప్రతి ఒక్కరు చిన్న చిన్న దైవములుగా ఉండకుండా సాయించి ప్రతి దేవుని ఎదుగు రాడన్నారు. సత్య సంబంధి అయిన వాడు నా మాట విన్ను, నా గొర్రెలు నా స్వరం విన్ను, అవి నన్ను వెంబడించనున్నారు. మీరు ఇలా వేసి పిలిస్తే బుద్ధిగంతాల నుండి మనుషులు పరిగెత్తుకుని రాగలరు. మా మాట ఎవరు వినరయ్యా, మమ్మల్ని ఎవరు లక్ష్య పెట్టారు, మేము రమ్మంటే ఎవరు రారు. ఎందుకు మీ దాసుని పిలిచారు, ఎందుకు మీరు ఏర్పాటు చేసుకున్నారు? ఆనాడు రక్షణ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏ మేలు చేయలేదు కదా, ఎందుకు ఈ దేవుడు ఇక విడిచిపెడదాం అనుకునేటటువంటి నిర్ణయానికి వచ్చిన వేళ పొలంలోనికి వెళ్ళి పని చేసుకుంటున్నప్పుడు మీరు దర్శించిన అనుభవాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్న సమయంలో హల్లెలూయా, అలాగనే మీరు పిలిచి ఏర్పాటు చేసుకున్నారు. నీ కుమారులుగా స్వీకరించి మీ రాజ్యవారసుగా అంగీకరించి మీ దాసునిగా మీరు పేరు పెట్టి పిలిచి ఏర్పరచుకునే స్థలం తెచ్చారు. సేవ పెరగటం లేదు ప్రభు, విశ్వాసులు పెరగటం లేదు. ఈ నూతన మందిరం కట్టిన తర్వాత నూతనమైన విశ్వాసాలను సమకూర్చుంటూ నూతన కార్యాలు చేయండి. ఏ దిశగా ఎవరిలో నుండి ఈ మందిరానికి ఎవరి ద్వారా చేయూతనిచ్చి మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ పని సకాలంలో సక్రమంగా సంపూర్తి చేసి ముగించుకోవడానికి మీరు కృప చూపుతారు. కార్యారంభము కంటే కార్యాంతం మేలని వ్రాయబడిన లేఖలను జ్ఞాపకం చేసి యెబేజు ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం, ఆశా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం, యెహోషాపాతు రాజు ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం, హిజ్కియా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకెందరో భక్తులు ప్రార్థించి విజయాన్ని సాధించారు, ఫలితాన్ని అనుభవించారు. మా ప్రార్థనలకు జవాబు ఇవ్వండి ప్రభు. దేహాన్ని వెక్కిమెత్తుకుంటున్నామయ్యా నీ సన్నిధిలో. చెంగుపట్టి ఓడిపట్టి వెక్కిమడుకుంటున్నాం ప్రభు. పని ప్రారంభిస్తున్నాం, డబ్బులు లేక, మనుషులు రాక, వస్తువు దొరక్క, ఇంకేవో కారణాల చేత ఈ పని ఆగిందనే మాట మా చెవి కనబడకూడదు.
మీ సన్నిధి ఇక్కడ ఉంచండి. ప్రతి నిమిషము ప్రతి విషయంలో మీ దాసుని మీరు తోడుగా ఉండండి. ముఖ్యంగా జ్ఞాపక శక్తులను గురించి మీ దాసు అలనాడు షడ్డకు మెషక బిందుగో దానియేలు సొలొమోనులకు ఇచ్చిన నా ఆత్మ సంబంధమైన దైవిక సంబంధమైన పరలోక సంబంధమైన పరిశుద్ధమైన బుద్ధి జ్ఞానం వివేకం ఆలోచన తెలివిని జ్ఞాపక శక్తులను గురించి ఏ పని ఎలా చక్కబెట్టుకోవాలో, ఎవరితో ఎలా వ్యవహరించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ విషయంలో అన్ని నిర్ణయాలు తీసుకోవాలో అన్ని విషయాల్లో మీరే నాయకుడిగా ఉండి, తండ్రిగా ఉండి, ఆలోచనకర్తగా ఉండి, ఆదరణకర్తగా ఉండి, సహాయకర్తగా ఉండి అంతా ఒక వరుస క్రమంలో ఈ పని కొనసాగుతూ సహాయం చేయమని, ఇంకా మేము ఏదైనా విషయాలు మర్చిపోయి ఉంటే మేము మరిచిన వాటిని విడిచిన వాటి అద్భుతంగా ఆనందదాయకంగా ఆశీర్వాదకరంగా ఈ కార్యాన్ని జరిగించి ముగించుకుంటూ సహాయం చేయమని స్తుతియు ఘనత మేము ప్రభావాలు మీకు ఆరోపించుకుంటున్నాం. ఇక్కడ కూడా ఉన్న వారిని అందరిని దృష్టి ఉంచండి. పేరు పేరు చొప్పున ఆశీర్వదించండి. సీయోనుపుర సంబంధమైన దైవిక దీవెనలు, పరలోక సంబంధమైన పరిశుద్ధమైన దేవుని ఆశీర్వాదాలు అందరి మీదకి రానివ్వండి. దేవా సన్నిధి కాంతి ఉదయింప చేయండి. ముఖ ప్రకాశం రానివ్వండి. కనుదృష్టి అందరిపైన ఉంచండి. ఓ తండ్రి కృప ఆశీర్వాద సమాధానం సంతోషం అందరిపైన ఉంచండి. కరుణ కటాక్ష వాత్సల్యతలు కృపా సత్యములు దయాదాక్షిణ్యములు జాలి ప్రేమ కనికరం అందరి మీద దిగి రానివ్వండి. అందరికన్ని వేళ మీ తోడు సాయం సమాధాన కాపుదల భద్రతనివ్వండి. పరిపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుష్ను సంపూర్ణ క్షేమాభివృద్ధి గురించి భౌతిక సంబంధంగా కూడా సుఖ సంతోషాలు క్షేమ సమాధానాలు కలుగు చేయండి. ప్రతి ఒక్కరిని హెపరదీయంతో తృప్తిపరచండి. శరీరాత్మకు నెమ్మదినివ్వండి. సమృద్ధిని సంతృప్తినివ్వండి. సమాధాన సంతోషంతో సన్నిధి సహవాస భాగ్యంతో నింపి నడిపించండి. ప్రతి ఒక్కరి దేహానికి ఆరోగ్యం ఇచ్చి ఆత్మలో అనుదినం ప్రతి క్షణం నూతన చైతన్యం ఇచ్చి హృదయానికి ఆనందం మనసుకు నెమ్మది కుటుంబానికి ఆదరణ సమాధానం జీవితానికి ఆశీర్వాదం ఆయుష్కాలను దయచేయమని మనం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరి మాటల్లో ఆలోచనలు కార్యాల్లో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో తోడుగా ఉండండి. ఓ దేవా ప్రతి వారి చేతులు ప్రయాసం దృష్టి నుంచి కష్టాయత్నం వర్ధలు చేయండి. ప్రతి కుటుంబంలో తల్లిగా తండ్రిగా దేవుడుగా రక్షకుడుగా నాయకుడుగా సహాయకుడుగా ఆదరణకర్తగా తోడినడుగా ఆశ్రితుగా అధిపతిగా నడిపించి బ్రతుకు దినములు నీ జీవితకాలం అంతా నీ కృపాక్షంలే మా అందరి వెంట వచ్చుటకు సహాయం చేయమని ఈ ప్రార్థనకు జవాబు మీరు ఇచ్చిన నమ్మి మనసారా హృదయపూర్వకంగా కోట్లాదిగా స్తుతులు చెల్లించుకుంటూ ఈ పని అంతా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ దాసుని మీ హస్తాలకు అప్పగిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా ప్రియ పరులకు తండ్రి. ఆమేన్. ఈ పరిశుద్ధ నామానికి దాసుని సేవకుని పిలిచి తీసుకెళ్ళి పుస్తకాలను ఉంచి వరకు నాయన పాత చేసుకుని ఆరాధన జరిగించుకుని ప్రయాసపెట్టారు. పాడేది దాన్ని విప్పి తిరిగి మరొక మందిరాన్ని నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ నేను పునాదిరాత్రిని వేస్తున్నాయో మీకు తోడించి ప్రతి ఆటంకాలు దూరపరిచి మీ సన్నిధి తోడించి కావాల్సిన ఇటుగా సిమెంట్ పిక్క పనివారు డబ్బులు సమకూర్చి మంచిగా కార్యక్రమం జరిగించి ఆరాధించుకుంటూ నీకు అనుగ్రహించి వస్తుంది ప్రార్థన చేస్తా. ఏ విధంగా నిర్మించాలో కానీ ఏ రీతిగా వరకు నా ఆలోచనలు ఎంతో నెరవేర్చి మంచిగా జరిగించాలి. దాసులు కూడా వచ్చి పని ప్రారంభిస్తున్నాయా ముందుగా ప్రార్థిస్తున్నాము. దాసులు ప్రార్థన అందరి ప్రార్థన ఆలకించి మంచి మందిరం పుస్తకం నిర్మాణం చేయబడ్డారు. ఇక్కడ తోడించడం మీరు అన్ని విషయాల్లో సహాయం చేయడానికి దాసు ప్రయాసం దృష్టించి జీవించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం. అయ్యారు వందనాలు అయ్యారండి. వందనాలండి అయ్యారండి. పని ప్రారంభిస్తున్నామండి. ఉంటానయ్యారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియక దేవుని దివ్య పరిశుద్ధ నామంలో మూల రాత్రిని వేచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకునగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకునగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకునగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకునగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ.
సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. ఈ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించేదన్. పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచేదన్. ఎంత ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించే ప్రియ నేస్తమా, స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శోధన శ్రమ